మయూరాధిరూఢం మహావాక్యగూఢం మహాదేవదేవం మహాలోకపాలం. పరమ పవిత్రమైనటువంటి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో మనము శేషపర్వతాన్ని, అదేవిధంగా కుమార పర్వతాన్ని, సిద్ధపర్వత దర్శనాన్ని మనం చూస్తున్నాము. మనము ట్రక్కింగ్ అనేటువంటిది కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడం కొండలు ఎక్కడం అనేటువంటిది ఇక్కడ అసలు అద్భుతమైనటువంటి అనుభూతి. ఇక్కడ మనము ఒక 2 పర్వతాలు మాత్రమే ఎక్కచ్చు. కుమార పర్వతము, సిద్ధపర్వతం వరకు మాత్రం వెళ్ళొచ్చు. కానీ సిద్ధపర్వతం అనేటువంటిది వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే దాని విశిష్టతను నేను చెప్తాను. ఈ సిద్ధపర్వతం అనేటువంటిది మనకు మధ్వాచార్యుల వారు యొక్క పరంపర. ఎందుచేతనంటే వ్యాస మహర్షి ఇక్కడ సంపుట నృసింహ క్షేత్రము అని ఉంటుందన్నట్టు. వ్యాస మహర్షి గురించి హిమాలయ పర్వతాలలో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ, అలా హిమవత్ పర్వతం హిమాలయాల్లో తపస్సు చేసి ఆ మధ్వాచార్య స్వామి వారు 8 సాలగ్రామ శిలలు తెచ్చారు. ఆ సాలగ్రామ శిలల్లో 6 ఇక్కడ మనకు ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్టాపన చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే కుక్కిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా ఉంటాడంటే ఫస్ట్ శివలింగాకారం, తర్వాత వాసుకి, ఆదిశేషువు, చిదేకా షిడాస్య హృదిజ్యోతి తేమే అన్న విధానంగా మన హృదయంలో ఉండేటువంటి 6 ముఖాలు. అంటే విశేషం ఏమిటి అంటే ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా, అలా బహుముఖ ప్రజ్ఞాశాలికి అంటే అన్ని ముఖాల ద్వారా అన్ని వైపులా ఏ విధానంగా మంచిని ఆలోచిస్తామో అలాంటి శక్తిని ప్రసాదించేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ అయినటువంటి అంటే వెలిసినటువంటి స్వయంభు క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. అలా మధ్వాచార్య పరంపర అయినటువంటి ఆ మఠాధిపతుల్లో మనకు 40వ పీఠాధిపతి అతను ఒక 900 సంవత్సరాల క్రితం ఈ సిద్ధ పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు అని అంటారు. ఇప్పటికీ కూడా చాలామంది ఏమవుతుందిలే అక్కడికి వెళ్తే అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు వెళ్ళడం వరకు మాత్రమే కానీ తిరిగి రావడం అనేటువంటిది జరగలేదంట. అలా అనేకంగా మనకు వాళ్ళు నాస్తికవాదులు ఉంటూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా ఆస్తికం ఎక్కడ ఉంటుందో అక్కడే వాళ్ళు ఎదురవుతుంటారు. ఆస్తికం గురించి తెలవాలి అంటే అలాంటి మహనీయులంతా కూడా వచ్చి మనకు విశేషం తెలిస్తేనే మనకు ఒక ఆస్తికత్వము, తర్వాత ధర్మము ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కుమార పర్వతము, శేష పర్వతము, సిద్ధ పర్వతాన్ని మనం దర్శిస్తున్నాము. చాలా మహిమాన్వితమైనటువంటి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈసారి మన సతీష్ అన్న, తేజ మనమందరము కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం, మా సంస్కృత సోదరులు శ్రీనాథన్న, మహాదేవన్న వారు ఉన్నప్పుడు వారితో కూడా రావడం జరిగింది. ఇలా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికి కలుగుగాక.